భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రాసెస్ను వేగవంతం చేయండి అంటూ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి శివారెడ్డి, సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ వార్డ్ సచివాలయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్కు 10 అంశాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీతో 2 సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేసుకున్నారు. మరి వీరి యొక్క సర్వీసెస్ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరి వీరందరినీ కూడా రెగ్యులర్ చేసి వీరికి రెగ్యులర్ పే స్కేల్ అనేది చెల్లించడం జరుగుతుంది అని ప్రభుత్వం ఇది వరకు తెలియజేసింది. కానీ 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా వీరిని రెగ్యులర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ అనేది చెల్లించడం లేదు. ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి జిల్లాల కలెక్టర్లు వీటికి సంబంధించిన విధి విధానాలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు అనే సమాచారం ఇక్కడ తెలుస్తోంది. బోధనేతర సిబ్బందికి పరస్పర బదిలీలు. పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి పరస్పర బదిలీలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 4వ తేదీ వరకు జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పరిధిలోని బోధనేతర సిబ్బంది బదిలీలకు అవకాశం కల్పించారు. కేంద్ర విద్యా సంస్థల్లో 10,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10,814 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో తెరాస నేత కె కేశవరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఐఐటీలలో 3,876, ఐఐఎంలో 403, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 6,535 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఆయా సంస్థల్లో పూర్తి స్థాయి బోధనా సిబ్బందిగా ఎస్టీలు 613, ఎస్సీలు 1,492, ఓబీసీలు 2,155 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయాలు, కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. ఏపీలో ఏర్పాటుపై కేంద్రం వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో జవహర్ నవోదయ కేంద్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పలు వివరాలు వెల్లడించింది. ప్రతి జిల్లాకు కనీసం ఒక జవహర్ నవోదయ విద్యాలయంను ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబిచ్చారు. ఏపీలోని 13 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, అదనంగా ప్రకాశం, తూర్పు గోదావరిలో మరో 2 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. సామాజిక ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన ఆధునిక విద్యను, విలువలు, సంస్కృతితో పాటు అందించడం, వారికి పర్యావరణ అవగాహన, సాహస కార్యకలాపాలు, శారీరక శిక్షణ అందించడం కోసం జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. బదిలీలకు గురయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారామిలిటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. వాటిని ఏర్పాటు చేయడానికి తగిన అర్హతలుంటే నియమ నిబంధనల ప్రకారం కొత్త కేవీలను మంజూరు చేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయని, కొత్తగా మరో 11 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయాల సంఘటనకు ప్రతిపాదనలు అందాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇందులో అనకాపల్లి, విశాఖపట్నం, మాచర్ల, గుంటూరులో ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. మిగతా 9 ప్రాంతాల్లో కొన్ని లోపాలు, తేడాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కావలి, నెల్లూరు, కృష్ణాయపాలెం, శాకమూరు, రొంపిచెర్ల, గుంటూరు, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, కడప, నందిగామ, నూజివీడి, కృష్ణా, కోమలపూడి, విశాఖపట్నం ప్రతిపాదనలో ఈ లోపాలున్నట్లు ఉన్నాయని కేవీ సంఘటన తెలిపిందని కేంద్ర మంత్రి తెలిపారు. రొంపిచెర్ల, గుంటూరులో కొత్త కేవీ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలన దశలో ఉందని, కేవీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని ఆయన కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 5 ఎకరాల స్థలంలో సగం లోతట్టు ప్రాంతంగా ఉందని, అందులో మట్టి నింపాల్సిన అవసరం ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్కు తెలియజేశామని కేంద్ర మంత్రి జవాబులో పేర్కొన్నారు. ఇక
పిహెచ్డి విద్యార్థినులకు కూడా ప్రసూతి సెలవులు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎంఫిల్ పిహెచ్డి కోర్సులు చేస్తున్న విద్యార్థినులకు కూడా ప్రసూతి అనగా మెటర్నిటీ సెలవులు కల్పించాలని అన్ని యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ బుధవారం సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరంలోని 240 పని దినాల్లో ఒకసారి ప్రసూతి సెలవులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వీటి మంజూరుకు వీలుగా నిబంధనలు రూపొందించాలని సూచించింది. చైల్డ్ కేర్ లీవ్ను కూడా మంజూరు చేయాలని సూచించింది. మరి ఎవరైతే పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థినులు ఉన్నారో అటువంటి వారు మరి మెటర్నిటీ లీవ్ అలాగే చైల్డ్ కేర్ లీవ్ను వారు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి ఈసీ అవకాశం. ఏటా 4 తేదీలతో కొత్త ఓటర్లకు అర్హత. ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఎన్నికల సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు ఓటర్ కార్డుతో తమ ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకునేలా చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు హక్కు లభిస్తుంది. దీనితో సహా పలు సంస్కరణల్ని ప్రతిపాదిస్తున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓటరుగా నమోదుకు వయోపరమైన అర్హత లభించాలంటే జనవరి 1వ తేదీని మాత్రమే కాకుండా ఏడాదిలో 4 వేర్వేరు తేదీలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. సర్వీస్ ఓటర్లు విషయంలోనూ కొన్ని మార్పులను ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక సైనికోద్యోగి భార్యను సర్వీస్ ఓటర్గా పరిగణిస్తున్న సైనికాధికారిని భర్తను మాత్రం అలా పరిగణించరు. కొత్త బిల్లులో ఈ అసమానతలు తొలగించనున్నారు. సంబంధిత నిబంధనలో భార్య బదులు దాంపత్య భాగస్వామి అనగా స్పౌజ్ అని మార్చనున్నారు. ఎన్నికల నిమిత్తం ఏ భావాన్నైనా తీసుకునే అధికారాన్ని ఎన్నికల సంఘానికి కల్పించనున్నారు. ప్రతిపాదిత సంస్కరణతో బిల్లును పార్లమెంట్ ఆమోదానికి పంపించనున్నారు. 2026 వరకు కృషి సించాయ్ యోజన. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన PMKSYను 2021-22 వరకు అమలు చేయడానికి కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం కింద 5 ఏళ్లలో 60 ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల పునరుద్ధరణకు సమకూర్చే నిధులపైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇస్తున్న 25% సాయాన్ని 60% పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 1.52 లక్షల హెక్టార్లకు భూగర్భ జలాల అందేలా కేంద్రం చూడనుంది. జల సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుంది. వాటర్ షెడ్ అభివృద్ధి కింద దాదాపు 50 లక్షల హెక్టార్ల వర్షాధార భూములను రక్షణ శాఖ సాగునీటి కిందికి తీసుకువస్తోంది. ఇక ఇబ్బంది లేకుండా స్కూళ్ల మ్యాపింగ్. గతంలోని మ్యాపింగ్లో సమస్యలను పరిష్కరిస్తూ సర్కులర్. రాష్ట్రంలో నూతన విద్యా అమల్లో భాగంగా చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్లో అక్కడక్కడ ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం రాత్రి పొద్దుపోయాక అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంచాలకులు సవివర సర్కులర్ జారీ చేశారు. పాఠశాల విద్యలో ఉత్తమ అభ్యసన ఫలితాల కోసం విద్యాశాఖలోని మానవ వనరులను, మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత సమర్థంగా వినియోగించడానికి చేపట్టిన సంస్కరణలో విధి విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాదిరి అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒకే ఆవరణలో లేదా 250 మీటర్ల లోపు హైస్కూల్కు అనుసంధానించడం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు కొన్ని ప్రాంతాల్లో మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలున్నా కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వచ్చాయి. వాటిని పరిష్కరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరున ఉండేలా కొత్తగా సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. సర్కులర్ ప్రకారం మ్యాపింగ్లో చేపట్టాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూల్కు అనుసంధానం తర్వాత మిగిలిన 1, 2 తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 వరకు ఉంటుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూల్కు అనుసంధానం చేసిన అనంతరం ఫౌండేషన్ స్కూళ్లలో 1, 2 తరగతుల బోధనకు ప్రాథమిక పాఠశాలలోని సెకండరీ గ్రేడ్ టీచర్లలో సర్వీస్ పరంగా అందరికన్నా జూనియర్లు నియమించాలి. మిగతా హెడ్ మాస్టర్, LFL-HMల హెడ్ మాస్టర్లతో సహా ఇతర టీచర్లను మ్యాపింగ్ అయిన హైస్కూల్కు అనుసంధానించాలి. మ్యాపింగ్ అనంతరం 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే ఈ హై స్కూళ్లలో వర్క్ లోడ్ తరగతుల వారీగా టైం టేబుల్ అనుసరించి సాఫ్ట్ ప్యాటర్న్ ఒక హెడ్ మాస్టర్, ఒక PET లేదా ఒక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్తో 9 మంది టీచర్లు ఉంటారు. వీళ్ళలో సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్లు, LFL-HMలు, SGTలు ఉంటారు. ఆయా హై స్కూళ్లలో అదనపు సెక్షన్లు ఉంటే అవసరమైన అదనపు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
అదనపు సిబ్బంది అవసరమైన హైస్కూళ్లకు సమీపంలో మ్యాపింగ్ అయిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ హైస్కూళ్లలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించాలి. సమీపంలో అలాంటి స్కూళ్లు లేకుంటే ఆ మండలంలో ఏ స్కూలులో అదనపు సిబ్బంది ఉన్నా వారిని నియమించవచ్చు. మండల పరిధిలో కూడా లేని పక్షంలో జిల్లాలోని ఏ స్కూల్ నుంచినైనా సర్దుబాటు చేయవచ్చు. హై స్కూళ్లలోని టీచర్లను వినియోగించుకోవడంలో హెడ్ మాస్టర్లకు అధికారం ఉంటుంది. అకాడమిక్ క్యాలెండర్లోని సూచనలు అనుసరించి ఆయా టీచర్ల అర్హతలను పరిగణనలోకి తీసుకుని హెడ్ మాస్టర్ సబ్జెక్టుల వారీగా బాధ్యతలు అప్పగించవచ్చు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి సబ్జెక్ట్ టీచర్లు లేదా క్వాలిఫైడ్ టీచర్లను నియమించాలి. మిగతా టీచర్లకు రెమిడియల్ తరగతులు, లైబ్రరీ, ఆర్ట్, డ్రాయింగ్ తదితర అంశాలు బాధ్యత అప్పగించాలి. పాఠశాల మ్యాపింగ్ సమయంలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఒకే కాంపౌండ్లో 1 నుంచి 10వ తరగతి వరకు మిశ్రమ పాఠశాలలుగా కొనసాగవచ్చు. మ్యాపింగ్ హై స్కూల్లో వినతి సరిపడా లేని పక్షంలో 3, 4, 5 తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించవచ్చు. హై స్కూళ్లలోని టీచర్లతో ఈ తరగతుల విద్యార్థుల బోధనను కొనసాగించాల్సి ఉంటుంది. హై స్కూల్ హెడ్ మాస్టర్ ఈ బాధ్యతలు చూస్తారు. మ్యాపింగ్ స్కూల్ క్యాడర్ స్ట్రెంత్, వారి వేతనాలు, అమలు తదితర అంశాలకు సంబంధించి డిఈఓలు చర్యలు చేపట్టాలి. మధ్యాహ్న భోజనం అందించడానికి వీలుగా ఎండిఎం డైరెక్టర్ ఐఎంఎంఎస్ అప్లికేషన్లో తగిన మార్పులు చేయాలి. ఇక పిఆర్సీకి సంబంధించిన చర్చలు అసంపూర్ణం, ఉద్యమాన్ని విరమించాలని కోరిన ప్రభుత్వం. 71 డిమాండ్లపై హామీ ఇస్తేనే నిర్ణయం తీసుకుంటామన్న ఐకాసాలు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల చిత్రంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు చర్చిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. పిఆర్సీ ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రధానమైన ఫిట్మెంట్ అంశంపై ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. సచివాలయంలో సుమారు 5:30 గంటల పాటు చర్చలు సాగాయి. మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉంది. పిఆర్సీ నివేదికపై సిఎస్ కమిటీ చేసిన సిఫారసులను పక్కన పెడితేనే చర్చలు ముందుకు సాగుతాయని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. 11వ పిఆర్సీ కమిషనర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి జిల్లాల్లో పర్యటించి రూపొందించిన నివేదికపైనే చర్చించాలని పట్టుబట్టగా అందుకు సజ్జల మంత్రి అంగీకరించారు. ఏపీ ఐకాసా అమరావతి తరపున 55% ఫిట్మెంట్ కు ప్రతిపాదించగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ 50%, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి 34% ఉండాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హెచ్ఆర్ఏ ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్ల విధానమే ఉండాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులతో పాటు సిఆర్డీఏ పరిధిలోని అందరికీ 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరగా అసలు సిఆర్డీఏ ఎక్కడుందని సజ్జల మంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. పిఆర్సీకి సంబంధించి మొత్తం 20 అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ముందు ఉంచారు. 2 రోజుల పాటు చర్చలు జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని వారు పెదవి విరిచారు. ఉద్యోగ విరమణ వాయిదాపై ప్రత్యేక చర్చలు, సహృద్భావ వాతావరణంలో చర్చలు అంటూ సజ్జల పేర్కొనడం జరిగింది. ఫిట్మెంట్ పై స్పష్టత లేదు అంటూ బండి శ్రీనివాసరావు, సీఎం వద్దకైనా నల్ల బ్యాడ్జీలతోనే వెళ్తామంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైద్య బిల్లుల చెల్లింపు 10 లక్షలకు పెంచాలి అంటే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, అధికారుల నివేదిక ప్రామాణికం కాదు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలియజేయడం జరిగింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.